ఈ అత్యవసర ప్రెస్ మీట్ గల కారణం ఏంది? ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మాగంటి సునీత గారు అభ్యర్థిగా ఉన్నప్పటికీ నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడింది ఈరోజు నిన్న కన్నీళ్లు పెట్టింది మాగంటి సునీత, దొంగ ఏడుపులు, సానుభూతి అని రకరకాలుగా ఈ పనికిరాని దద్దమ్మ మంత్రి ఈరోజు ఆ విధంగా మాట్లాడండి. ఎందుకంటే మొగుడు చచ్చిపోయిన వాళ్ళని యాక్టింగ్ చేస్తారా? వాళ్ళకు కూడా ఫ్యామిలీస్లా అంటే అనద్దు. ఇంతన సిగ్గు శరం కడుపుకు అన్నం తింటుండా మరి పిఎం అనేది తింటుండా నాకు అర్థం కావట్లేదు. ఒక మహిళను పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్ బ్రదర్? ఇట్లాంటి వాళ్ళకేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు కావచ్చు, ఇంకోటి వస్తాయి? వీళ్ళు ఎంత దోపిడీ చేస్తారు, ఇంకేం చేస్తారు అవి చూసుకోవాలి ఫస్ట్. మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటారు, ఈ 2 నెలల్లో అభివృద్ధి జరిగిపోయింది, 200 కోట్లు ఇచ్చినాము, 100 కోట్లు ఇచ్చినాము. వాళ్ళే ఒక ఎంపీ అంటాడు 200 కోట్లు అంటాడు, ఇంకో కార్పొరేటర్ అంటాడు 120 కోట్లు అంటాడు, ఇంకొక అభ్యర్థి అంటాడు 150 కోట్లు అంటాడు. అసలు వీళ్ళకే క్లారిటీ లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఇటు ప్రజల ముందు చివాట్లు తినుకుంటూ చాతగాని ప్రభుత్వం నడుస్తుంది ఇది తెలంగాణలో. 20 ఏండ్లు వెనుకకు పోతుంది ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కార్యకర్తలు, మాలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కన్నీళ్లు పెడుతురు. మాగంటి గోపినాథ్ గారు భార్యని ఆ రకంగా అనడం, ఒక మహిళను పట్టుకొని అన్నాడంటే రేపటి రోజు అనొచ్చో అనదో తెలియదు. ఈయన కూడా చనిపోతే మళ్ళీ వాళ్ళ భార్య ఏడుస్తే అదే రకంగా ఉంటుందా? సూటిగా నేను ఒక పొన్నం ప్రభాకర్ గారికి క్వశ్చన్ చేస్తున్నా. నా వీడియో ఎట్టి పరిస్థితిలో పొన్నం ప్రభాకర్ గారు చూడాలి. అదే కాకుండా పొన్నం ప్రభాకర్ గారు మాగంటి సునీతమ్మకి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ బై ఎలక్షన్లో ప్రచారంకు ఆడుకో ఇడికి వస్తాడు కదా, గుడ్లు పడతాయా, రాళ్ళు పడతాయా, మళ్ళీ టమాటాలు పడతాయా, చెప్పులు పడతాయా చూసుకోవాలి. మాలాంటి కార్యకర్తలు అయితే ఊరుకునేటోళ్ళు కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ వారిని జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలిచిపోతుంది అనే భయం చుట్టుకొని ఈ విధంగా మాట్లాడి ప్రజలను మిస్గైడ్ చేద్దామనేసి అనుకుంటారు. వాళ్ళ రాహుల్ గాంధీతో కానీ, రేవంత్ రెడ్డితో కానీ, ఈ పనికి మళ్ళీ మంత్రితో కూడా ఎవరి వల్ల కూడా కాదు ఇక్కడ ఓటమి. ఇది బీఆర్ఎస్కి కంచుకోట. ఏదో మిస్గైడ్ చేద్దాం, నేను ఒక మంత్రిని కదా ఏది పడుతుంది అని మాట్లాడితే ఒక జోకర్ అయిపోతున్నాను. మొన్న కూడా వాళ్ళ పార్టీ మంత్రిని, ఒక దళిత మంత్రిని పట్టుకొని ఏ విధంగా మాట్లాడిండు, ఒక పనికి మళ్ళీ దద్దమ్మ ఒక జోకర్లా ఉంటాడు వీడు. వాడు ఏమంటుండు, దున్నపోతు అనేసి అంటుండు. ఇంత సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఒక మంత్రి హోదాలో ఉండి ఈ రకంగా మాట్లాడచ్చా? కానీ మీ బీఆర్ఎస్ కార్యకర్తలు, మీ బీఆర్ఎస్ నాయకులు ఏ స్టేజ్ ఎక్కినా, ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినా సరే నువ్వు ఏడవాలని చెప్పేసి మీరే ప్రోత్సహిస్తున్నట్టు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? అది ఆయన అన్నాడు. అరే ఆయన మస్తు అంటాడు అన్న, నేను అదే అంటున్నా కదా. ఆయన అన్నం తినడు, పీ తింటాడు, ఆయన అన్నం తినడు కదా. అందుకే ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ మేడుస్తే సంతోషంగా ఫీల్ అవుతామా? ఆ మేడుస్తే మేము బాధగా ఫీల్ అవుతాం. మాగంటి గోపినాథ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మాకు కూడా ఆయనతో ఉన్న సంబంధాలు అట్లాంటివి. మాకు కూడా ఆయన కుటుంబ సభ్యుడే. ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఆయన ఫోటో పెడితేనే మాకు కన్నీళ్ళు లాగవు. అట్లాంటిది ఒక భార్య, దాదాపు 20-30 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు. అట్లాంటి వేదిక మీద ఇంతమంది జనాలు వచ్చిర్రు, గోపన్న నాకు ఇంత పోతూ ఇంతమంది జనాలను ఇచ్చిపోయిందని చెప్పి ఆమె బాధపడుకుంటూ మాట్లాడితే కూడా దాన్ని కూడా ఒక విమర్శ చేస్తుంది. అది కూడా ఒక లేడీని పట్టుకొని ఇట్లా కాంట్రవర్సీలు చేసుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు మేలుకున్నారు. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ఒక్క ఓటుతోనైనా సరే మాగంటి సునీతమ్మని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మాలాంటి కార్యకర్తలకు కోరుకుంటారు. అంటే ఇక్కడ ఏడ్చినంత మాత్రాన సింపతితో ఓట్లు పడాయి, అభివృద్ధి చూస్తారు ప్రజలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్. అవును, అభివృద్ధి అయింది కాబట్టే కదా. అభివృద్ధి అయింది కాబట్టే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయింది. అనేక రకాలుగా ఆయన అంటుండు, లేదు అసలుకి ఈ 2 నెలలనే అభివృద్ధి అయింది, ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అంటుండు కదా. 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి కాలన్నాడు కదా. దళిత స్టడీ సర్కిల్ ఏషియాలోనే చాలా పెద్దది. ఇటు వాటర్ రిజర్వేర్ కావచ్చు 11 కోట్లతో, ఇటు గ్రౌండ్ 9 ఎకరాల గ్రౌండ్, 6 ఎకరాల గ్రౌండ్ చేసిండు, 3 ఎకరాలు ఫంక్షన్ హాల్ హెచ్ఎఫ్ నగర్లో మీరు పోయి చూసుకోవచ్చు. అదేవిధంగా కార్మిక నగర్ మెయిన్ రోడ్లో సైడ్లో 300 మంది జోపిడీలు ఉంటుండే, గుడిసెలు. అవి తీసి వాళ్ళకి బీరం కూడా అలా
బీరంగూడలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇప్పించాం. అదేవిధంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓవరాల్గా మొత్తంలో 3,000 మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి కొల్లూరులో. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రకరకాలుగా బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రకరకాలుగా ఎన్ని అభివృద్ధులు చేసినప్పటికీ ఈ చాతగాని ప్రభుత్వం ఏదో ఒకటి మిస్గైడ్ చేయాలి, ప్రజలని మిస్గైడ్ చేసి ఇక్కడ ఒక సీటు గెలవాలి అని చెప్పి ప్రయత్నిస్తారు. తప్పకుండా చెప్తున్నా, ఒక్క ఓటునైనా గెలిచి చూపిస్తామని చెప్పి సందర్భంగా ఇప్పుడు తెలియదు. ఆమె ఏడుపును చూసి క్లియర్గా అర్థమవుతుంది, మాకు ఆర్టిఫిషియల్గా కనబడుతుంది. కృత్రిమ ఏడుపులకు ఈ నియోజకవర్గ ప్రజలైతే లొంగిపోయి ఓట్లు వేసేంత అవసరం అయితే మా ప్రజలకు లేదు అని చెప్పేసి ఆయన కళాఖండిగా చెప్తుంది కదా. ఎవరు లొంగుతారో ఎవరు ఇదవుతారో దేవుడు డిసైడ్ చేస్తాడు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆయన వచ్చి ఆయన ఓట్లు కూడా లేదు ఇక్కడ, ఆయన ఇక్కడ ఓటర్ కూడా కాదు. ఇక్కడ ఉన్న ఓటర్లు మాకు వచ్చి చెప్తారు, సునీతమ్మకి చెప్తారు, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము చూసుకుంటాం, నీ బాధలో నువ్వు ఉన్నావు, నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ పిల్లలు కూడా పోతుంటే చెప్తున్నారు అనమాట. అంతే, దానికి తక్కువ ఇంకేం లేదు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే పనికి మళ్ళీ 10 మాటలు మాట్లాడతారు, పనికి వచ్చాడు ఒకటి మాట్లాడతారు. ఇక్కడ ఫేక్ ఓట్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయట, మీరు తెలుసుకున్నారా అది ఏంది అసలు? అది తీసిందే కేటీఆర్ గారు. ఒక్క ఓట్ల ఒక ఇంటికి వచ్చేసి 40 ఓట్లు ఓట్ చోరీ అని వాళ్ళే అంటారు. ఇక్కడ చోరీ చేసి గెలుద్దామని చెప్పి కూడా వాళ్ళే అనుకుంటారు. మేము ఆల్రెడీ లిస్ట్ చేసిన ఒకసారి నా ఫోన్, నేనే స్టేటస్లో కూడా పెట్టిన నిన్న. కేటీఆర్ గారు దాదాపు 43 ఓట్లు ఒక ఇంటి నుండి తీసిరు. ఇప్పుడు అదే పనులు ఉన్నాం, ఇంకా చాలా చేస్తాం. ఇట్లా రకరకాలుగా మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం, పార్టీని బలోపేతం చేస్తాం. మాగంటి సునీత గారికి ధైర్యం ఇచ్చుకుంటూ ఆమెను ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.